దావోస్ గురించి మస్తు గొప్పగా చెప్పుకుంటారు. నిజంగా నాకు ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచి కూడా నేను మాత్రం చాలా ఏమంటారు ట్రాన్స్పరెన్సీగా మాట్లాడతాను. ఈ దావోస్ మతలబ్ ఏందనేది నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. దావోస్ నుంచి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు లేదంటే 1,00,000 కోట్లు ఇది ఇచ్చినామని చెప్తుంటారు కదా. ఇన్నేళ్ళ నుంచి దావోస్లకు పోతా ఉన్నారు కదా. నిజంగా వచ్చినాయి అసలు? నిజంగా ఎన్ని అందులో కార్యరూపం దాల్చినాయి? లేదు, పేపర్ల వరకే పరిమితమా? సరే ఒక్కసారి చూద్దాం, అది పేపర్ల వరకు పరిమితమేనా అంటే గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దావోసు గురించి అస్సలు చిన్న చూపు చూసి మాట్లాడిన వాళ్ళకు ఇలా దావోసు గురించి అంత గొప్పగా దావోసులో ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చాయని మాట్లాడుతున్నారు అని అంటే దాని వెనుక అసలు మతలబ్ ఏంటి? అందుకే నేను పెట్టిన అంతన్నాడు ఇంత అన్నాడే గంగరాజు అనేసి. అంటే నిజంగా ఇందులో ఇప్పుడు ఎంత ఎంత చెప్తున్నారు చూడండి. ఎన్ని వేల రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి? 1,78,950 కోట్లు. ఉద్యోగ అవకాశాలు ఇంచుమించు 59,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి, 1,00,000 మందికి వస్తాయి, పక్కన పెడదాం. సో నిజంగా ఇవన్నీ కార్యరూపం దాలుస్తే వీళ్ళు ఇప్పుడు చేసుకొచ్చారు కదా. ఇంకొకటి కూడా అర్థమవుతలేదు, ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీ యాడుంది అసలు? అంటే యూరోప్లో ఉందా? అంటే నాకైతే తెలియదు. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. మళ్ళా ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తుండేవాడు. ఎప్పుడు చూసినా ఈస్ట్ ఇండియా కంపెనీ మరి యూరోప్లో ఉందనేసి ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి ఆడపోయి ఒప్పందం చేసుకొని వచ్చిరా మెగా కృష్ణారెడ్డితోటి. మెగా కృష్ణారెడ్డి గురించి పొల్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టి మెగా కృష్ణారెడ్డి అట్లా, మెగా కృష్ణారెడ్డి కమిషనర్లు, మెగా కృష్ణారెడ్డి దొంగ ఇట్లా అని మాట్లాడి గీడ ఉండే మెగా కృష్ణారెడ్డిని అదే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టుగా రోడవతల ఆయన ఇల్లు రోడవతల ఈయనిల్లు దానికోసం పోయి దావోస్లో పోయి ఈయనే చేసుకోవచ్చు కదా ఒప్పందము, దావోస్ పోయి చేసుకోవాలన్నారు. సో ఒకసారి మీకు అది కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇద్దరు రోడ్డుతలు ఒకరు ఈయనకి ఆయన పోతే ఆయనకి నిన్న పోయి ఈయన అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్ పోయి ఆ పెట్రోల్ దాంట్లో కాదు ఆడ పోయి దావోస్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇద్దరు ఉండేది ఎక్కడ? ఇద్దరు రోడ్ అవతల ఆయన రోడ్ అవతల ఈయన. సరే ఆయన సటారికల్గా అన్నారనుకున్నా కూడా ఏ రాష్ట్రం అయినా మెగా కృష్ణారెడ్డి ఆయనని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినాం కాబట్టి ఏది మెగాని ఎప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చేవారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యూరోప్లో ఉందేమో మరి అందుకే పోయి మరి ఆడ నుంచి ఇక్కడ ఫ్లైట్లు ఎక్కేసి మేము పెద్దగా సాధించినామని పోయి గాడపోయి విమానంలో ఎక్కి చక్కర్లు కొట్టిపోయి గాడపోయి ఒప్పందం చేసుకొచ్చిండు. అంతే కదా ముచ్చట. గీ నుంచి ఆయన గడిచి వచ్చింది ఎవరినయ్యా అని అంటే మెగా కృష్ణారెడ్డిని భేటీ అయింది పిచ్చారెడ్డి అనే వ్యక్తిని. మీరు గొప్పగా చెప్తున్న ఎన్ని వేల కోట్లు వచ్చినాయి కదా. సన్ పెట్రోస్ లిమిటెడ్ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, ఆయన దిలీప్ సాంఘ్వి అనేసి, అది కూడా మళ్ళీ ఏందో మరి భారీగా మొన్న వీళ్ళు పేపర్లు ఇచ్చిన 56,000 కోట్లలో ఇంచుమించుగా వాళ్ళవే 46 కోట్లు ఎంతో ఉంటాయి అనుకుంటా. ఆయన బీహార్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు 36,000 కోట్ల ఒప్పందానికి డైరెక్ట్గా ఎండి దిలీప్ సాంఘ్వి వస్తాడు ఫోటోలకి. అంటే ఒప్పందం పత్రం చేతిలో పట్టుకొని అటు జయేష్ రంజన్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధ్యలో ఈయన దిలీప్ సాంఘ్వి, ఇటువైపు మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కానీ ఏమైందంటే తీరా చూస్తే ఆ ఫోటోలో ఉన్న ఆయన దిలీప్ సాంఘ్వి కాదు కూడా చెప్పిన. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేస్తే నన్ను ఎక్స్లో ఎట్లెట్లోనో మాట్లాడరు, కానీ ఇది వాస్తవం రాబాయి జర ఇనురు మేము చెప్పేది. ఆయన దిలీప్ సాంఘ్వి కాదనేసి మళ్ళీ సీఎంఓ నుంచి మళ్ళీ కరెక్షన్ పంపించారు. సీఎంఓ నుంచి పంపించేటప్పుడు నిజంగా ఎంత బాధ్యత అంటే ఒక సంబరంలో ఆనందంలో ఇక వచ్చేసినాయి చేసేసినాయి అనేసి రాజకీయంగా మనం ఇది కానీ గుర్తుపట్టేటోళ్ళు ఎవడో ఒకళ్ళు ఉంటారు. అది చూస్తే ఈయన వేరు ఆయన వేరు కదా అన్న తర్వాత ఆయన కాదు, ఆయన సన్ పెట్రోస్ లిమిటెడ్ సంబంధించిన అతనే, ఆ సంస్థకు సంబంధించిన అతనే. సో కానీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఏదోనట అని చెప్పి అందుకే ఆయన ఉన్నాడు ఫోటోలో, ఈయన లేడని చెప్పారు కదా. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏం చేసిరనంటే ఆ మేహాంట్ కంపెనీ ఏదో ఉంది కదా, దాంట్లో అదే మూసి లొల్లిలొల్లాయి కదా, మూసి ఏదో అలాగే అప్పచెప్తారనేసి మళ్ళీ దావోస్ పోయి కూడా మళ్ళీ వాళ్ళనే కలిసిండు. ఆ మేహాట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కలిసిండంటే అంటే ఈ సంస్థని ఈ మూసికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి ఈ మేహాట్ వాళ్ళకి అప్పచెప్పాలనేనా ఈ దావోస్ ముచ్చట్లు జరిగినవి? రెండోది
ఇంకేం చెప్తున్నారు దావోస్లో నుంచి తెచ్చినవి ఇలా చెప్తే దావోస్ మీద వీళ్ళకి ఏమాత్రం నమ్మకాలు ఉన్నాయనేది నేను మళ్ళీ చెప్తా. దావోస్ మీద ఎంత నమ్మకాలు ఉన్నాయనే దాని మీద సో వీళ్ళు చెప్పారు కదా, అదానిది కావచ్చు, తర్వాత ఆ ఊబర్కి సంబంధించి కావచ్చు, జేఎస్డబ్ల్యూనో, తర్వాత ఈ గోడీ ఇండియా సంస్థ ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వచ్చినాయని చెప్పారు కదా. ఎప్పుడు ఇది గత సంవత్సరంలో కూడా ఎన్ని వచ్చినాయి అన్నారు, దాదాపుగా ఇలా లెక్కలు చూస్తుంటే అంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వచ్చినాయని చెప్పారు, మరి నాకైతే ఏడైవిరు కార్యరూపం దాల్చినట్టు నాకు ఎక్కడ కనపడలేవు. ఎన్ని దావోస్లో గత సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు వచ్చేసి 40,000 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం చెప్పింది కదా. మరి దానికి సంబంధించి శ్వేతపత్రం అంటే వర్కులు ఏమన్నా కార్యరూపం దాల్చిందనే విషయంలో ఒక శ్వేతపత్రం ఏమన్నా విడుదల చేస్తారా అనేది డౌట్ నాకు ఉంది. ఎట్ ఎ టైం వేరే వాళ్ళు కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏం ఇందాక చెప్పినా కదా, అదానికి సంబంధించిన వాళ్ళతో చూసినా కదా, మనం కూడా పొల్లు వేసుకుంటాం కదా. నువ్వు అదానిని ఆడనేమో మీ రాహుల్ గాంధీ ఏమో పొల్లుగా తిడతాడు అదానిని, మరి నువ్వెట్లా నాయనా, నువ్వు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఎట్లా తీసుకుంటావు, మరి ఆయన ఇచ్చిన 12,000 కోట్ల పెట్టుబడులు లాంటివి ఏమైందంటే ఆ ముచ్చిన మరి ఇంతవరకు ఏమీ కాలే, అది ఏమి ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. దాంట్లో ఉన్నది అదానీ ఉంది, జేఎస్డబ్ల్యూ, ఉబర్, గోడీ ఇండియా లాంటి సంస్థలు. సో అది కూడా ఇంత పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు ఇంతవరకు కూడా అవి కార్యరూపం దాల్చలేదు. దానికి సంబంధించి మరే ఇక రెండోది డెస్టినేషన్ మ్యారేజ్ చూస్తుంటాం. ఇందాక ఆ మాట ఎవరు మాట్లాడిండంటే బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ కూడా మాట్లాడిండు. ఏం మాట్లాడిండు, డెస్టినేషన్ మ్యారేజ్ చూసినాం అంటే వేరే దగ్గర చేసుకుంటారు వెళ్ళి. వీళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కూడా డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టాలేమో ఇప్పుడు. అంటే ఈ 2 రోజులను తీసుకోపోయి ఇప్పుడు మనం 7 రోజులు పోయేసి ఎక్కడో చేసుకుంటారు, గోవాలో చేసుకుంటుంటారు, లేకపోతే కొందరు వేరే కంట్రీలో చేసుకుంటారు, కొందరు వేరే స్టేట్లో చేసుకుంటుంటారు. దాన్ని డెస్టినేషన్ మ్యారేజెస్ అంటాం కదా. ఇప్పుడు ఇలా ఏం చేసిందంటే ఈ లోకల్ వాళ్ళని తీసుకుపోయి ఈ రాష్ట్రాలను తీసుకుపోయి ఆడ ఒప్పందాలు చేసుకుంటా అంటే మరి ఇంకేందనేది కూడా చెప్పాలి. తర్వాత ఆయనకు సంబంధించిన క్రిషాంక్ పాయింట్స్ కూడా కొన్ని ఆయన చూద్దాము. ఈ రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, తర్వాత పెట్టుబడుల ద్వారా కంపెనీలకు లాభం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పిండు. ఇప్పుడు ఈరోజు చెప్తారు కదా ఇంత పెద్ద భారీగా పెట్టుబడులు వచ్చినాయని. ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండంటే వీటి వల్ల కంపెనీలకు లాభం తప్ప ప్రజలకు ఎట్లాంటి లాభం లేదని చెప్పిండు. సరే ఈయన చెప్పిన మాటే కాకుండా దీని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి కూడా మాట్లాడిండు కదా. ఒకసారి నేను చూపిస్తాను, అంటే వాళ్ళకున్న అభిప్రాయం దాని మీద ఏందనేది కూడా ఒకసారి నేను మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు. అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. ఏం చెప్తున్నారు, విలాసవంతమైన జీవితం కోసం విలాసవంతంగా తిరగడానికి తప్ప పెట్టుబడులు లేవు, మట్టి లేదు, మశానం లేదు అనేసి ఇవాళున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ లాయలిస్టు, కాంగ్రెస్ సీనియర్ లీడరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు కదా. ఇది ఉంది. ఇక మరి దీనిపైన వీళ్ళేమో విపరీతమని ఇక అసలు రేవంత్ రెడ్డి అనంటే ఆహా ఓహో, అసలు ఇక ఇప్పుడు తెలంగాణ స్వరూపమే మారిపోయింది. అందరూ యూత్ అందరూ కూడా, నిరుద్యోగులు అందరూ కూడా అసలు బ్యాగులు వేసుకొని ల్యాప్టాప్లు పట్టుకొని ఉద్యోగాలకు పోతున్న లెవెల్లో ఫ్లేరప్ ఇచ్చారుగా. నిజంగా పెట్టుబడులు వస్తే మంచిదే. ఎందుకు నేను కూడా ఇట్లా మాట్లాడుతున్న సర్కాస్టిక్గా అంటే వాళ్ళు తెచ్చింది నిజమా కాదా అనడానికి గతంలో మంత్రులకు ఉన్న అభిప్రాయము, ఇప్పుడు మరే డిప్యూటీ సీఎం బట్టి గారికి ఉన్న అభిప్రాయాన్ని కూడా చూద్దాం. ఎందుకు దాన్ని మాత్రం ఎందుకు ఇచ్చేయాలా. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా వన్ థింగ్ వీ హావ్ టు అండర్స్టాండ్, దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్
ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో ఇది పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేది ఏం లేదు. ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టెడ్. వాళ్ళు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, కానీ అయినంత మాత్రాన ఎంఓ అయినంత మాత్రాన ఇచ్చేది లేదు. డైరెక్ట్ టెండర్స్లో వాళ్ళు పాల్గొంటారు. ఆ టెండరింగ్ విధానంలోనే వాళ్ళ దాన్ని బట్టే ఉంటుందని చెప్పారు. దావోస్ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒపీనియన్ విన్నారు. బట్టి గారు ఏం చెప్తారో విన్నారు. దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాట కూడా విన్నారు. దాని దాకా పోవాలా, దావోస్ వరకు పోవాలా అనేసి. అంటే ఒక ఫ్లేరప్ ఎవరి కోసం ఇదంతా? రాష్ట్రానికి నిజంగా చిత్తశుద్ధితోటి వచ్చి కంపెనీలు ఏర్పడి ఇంతమందికి ఉపాధి దొరికితే చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు అన్నీ ఒక బూటకం. నిజంగా ఇప్పుడు ఏవైతే పాతవి వచ్చేసి 40,000 కోట్లు, ఇది ఎంత ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో 1,78,950 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అనే దానికి జనరల్గా అడుగుతున్నారు ఫోన్ చేసి. ఈ ఐటెం చేస్తున్నప్పుడు మన ముఖ్యమంత్రి సారు ఆ పాతవి 40,000 కోట్లు ఇప్పుడు ఇన్ని భారీ కోట్లు ఒక అగ్రిమెంట్ ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నారు. అంటే పక్కా మేము ఈ పెట్టుబడులు తీసుకొచ్చినాము, ఈ పెట్టుబడులతో రేపు ఇక్కడ కంపెనీలు వస్తాయి, దాంట్లో నిజంగా ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తాము అనేసి శ్వేతపత్రం అక్కడలే నిజం అంటారు కదా, ఒక అగ్రిమెంట్ రాస్తారా? ఇక మీరు మళ్ళా ఒక పురాణం అందుకుంటారు. గతంలో రాసిరా, గతంలో చేసిరా, నీకు గతం ఎందుకు కనపడతలేదు అనేసి. నేను ప్రజెంట్ మాట్లాడుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? అప్పటికంటే భయంకరంగా వచ్చినాయి, అప్పుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇప్పుడు డేటా సెంటర్లో వస్తుంది అన్నారు. డేటా సెంటర్లు ఎట్లొస్తున్నాయి? డేటా సెంటర్లు ఎందుకు వస్తాయి అసలు? ఫస్ట్ పవర్ మంచిగుంటే వస్తుంది. కానీ పవర్, విద్యుత్, కరెంటు ఎప్పుడొచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? అది నిజం ఒప్పుకోవాల్సిందే కదా. 2014 ముందు పరిస్థితి ఎట్లుండే మనకు నీళ్ళకు కానీ కరెంటుకు కానీ, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఇదంతా ఎవరు చేసిర్రు? ఇప్పుడు మళ్ళా ఆ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చినాక ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రి పేరు వాడాలంటే నామూషి కాబట్టి వాడరు. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఓవరాల్గా దావోస్ పెట్టుబడులది ఓవరాల్గా ఒక ముక్కలో మీరు బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ కామెంట్ పెట్టే పనికిమాల వెధవలు పెడుతూనే ఉంటారు, వాళ్ళకేం పని పాట లేదు. సో అది కాదు ఇక్కడ ముచ్చట. నిజంగా తెలంగాణకి ఎంతసేపున ప్రకటనలు వేసుకోవడము, పేపర్లలో గొప్పగా అనుంగు పత్రికల్లో అనుంగు మీడియాతో చెప్పించుకోవడం కాదు. నేను ఇవి కూడా చెప్పిన. ఈ మాట శభాష్ అని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనాలా. ఇదే మాట ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన మేము ఇస్తామా, మళ్ళీ వాళ్ళు కాల్ ఫర్ టెండర్ ప్రకారమే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, దానికి అనుగుణంగానే ఇస్తామన్నది కాదు అనేసి బట్టి గారు చెప్పాలి. మరి ఆనాడు ఉత్తమ్ చెప్పిన మాటలు, బట్టి చెప్పిన మాటలు, ఇలా హరీష్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో గాడికి పోయి నిజంగానే మెగా సంస్థతోటి ఒక్కటి ఆలోచించండి. బుర్రున్నాడు ఎవడైనా వాడు అడుగుతాడు, వాడిని కూడా కొంచెం బుర్రలు తెలుస్తున్నాడు. అవును మెగావాడు ఇక్కడ ఉండే కదా, దావోస్ దాకా పోయి ఎందుకు ఒప్పందం చేసుకురు అనేసి ఈ దావోస్ గురించి తెలియనోడు, ఈ పెట్టుబడులు ఎట్లా వస్తాయని తెలియనోడు గింత పొరగా నడినా మనకు డౌట్ వస్తుంది. గీడోని తీసుకుపోయి గాడగలుగుడేంది, గీడోని తీసుకుపోయి గాడ ఒప్పందం చేసుకునేది డౌట్ వస్తుందా రాదా? అందుకే నేను పెట్టిన మాట ఏంటనంటే గిది. మీరు ఊహించుకోండి దావోస్ పెట్టుబడులు ఎంత వచ్చినాయి. నేను చెప్పిన సబ్జెక్ట్లోనే సింప్లిఫై చేసి చెప్పాను, నేను పెద్దగా చెప్పలేదు. ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది.